పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ కూడా 1, 2, 3 పాదాలు కుంభరాశిలో, 4వ పాదం వచ్చేసి మీనరాశిలో జన్మించిన వాళ్ళు ఉంటారు. 1, 2, 3 పాదాలకు ఎటువంటి శాంతి అక్కర్లేదు. 4వ పాదంలో మాత్రం శిశువుకు మంచిది కాదని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా సే, సో, దా, ది అనే అక్షరాలతో పుట్టిన పేర్లు ఉన్న వాళ్ళు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అన్నమాట. మరి ఈ నక్షత్రానికి అధిపతి గురువు అంటే బృహస్పతి. బృహస్పతి అంటే గురువు స్థానం. అంటే దత్తాత్రేయ స్వామి కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, మీకు నచ్చినటువంటి గురువు ఎవరైనా సరే ఎంచుకొని గురువారం తలస్నానం చేసి కనక పుష్యరాగం 3 క్యారెట్ల బరువు 16,000 జపాలతో వెండిలో చేయబడ్డ రాయి ఉంటుంది. దానిని దేవుడి దగ్గర పూజలో పెట్టి మీ యొక్క చూపుడు వేలుకు ధరించుకొని 16 సార్లు మంత్రం చదువుకొని శనగలు శక్తి మేరకు దానం చేయడం ప్రసాదాన్ని ఎంతో మంచిదన్నమాట. మరి ఈ రాశి వాళ్ళందరూ కూడా మనకి మనుష్యగణంలో జన్మించారు కాబట్టి మనుష్యగణం ఉన్న వాళ్ళతో పెళ్లి చేసుకోవడం మంచిది. రాక్షసగణం ఉన్న వాళ్ళతో స్నేహం చేసినా చాలా ఇబ్బంది అవుతుంది. దేవగణం మంచిది. కాబట్టి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన ఇచ్చిన నా నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మీ జాతకం మొత్తం 20 నిమిషాలు రికార్డ్ చేసి చెప్పి ఆ తర్వాత జాతకాన్ని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. నమస్కారం.